హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నాకు వీడియోస్ చేయటం అవ్వట్లేదు అసలు. సిస్టమ్ చెప్పే కదా, సిస్టమ్ నుంచి చేయటం అవ్వట్లేదు. మొబైల్ నుంచి జస్ట్ ఒక 3-4 మినిట్స్లో క్లోజ్ చేద్దాం. ఓకే. సో ఈరోజు ఇది ఎక్కడుంది, 309, ఇది 260 కదా. అంటే మన నిఫ్టీ వచ్చి 224,260, ఇది వచ్చి 24,300 కొట్టుకున్నాయి. సరే, అది పక్కన పెట్టండి. ఇది ఏమవుతుందంటే ఈరోజు ఇది మంత్లీ లెవెల్స్ ఆన్ చేయండి. ఓకే, మంత్లీ లెవెల్స్ ఆన్ చేసి ఎల్లో డాటెడ్ కూడా ఆన్ చేయండి. ఏమవుతుందంటే ఇది ఓకే, చలో. మార్క్ చేయవలసిన లెవెల్ వచ్చి వీక్ హై ఉంది కదా, ఈ వీక్ హై లెవెల్ మార్క్ చేయండి. అలాగే ఈ ఎల్లో డాటెడ్ లైన్ అబోవ్ ఓపెనింగ్ ఉందంటే ఫుల్ ట్రెండీ డే ఉండొచ్చు ఈరోజు. ట్రెండీ డే. ఓకే, ఎక్కడి వరకు టార్గెట్ నుంచి వెళ్ళి డౌన్ వచ్చి మళ్ళీ అబోవ్ వెళ్తూనే ఉంటుంది. ఎందుకో నాకు ఈరోజు కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ పడిద్ది అనిపిస్తుంది. ఎప్పుడు ఎల్లో డాటెడ్ లైన్ అబోవ్ ఉంటే. ఒకవేళ బిలో ఓపెనింగ్ ఉంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ వీక్ హై ఇది ఉంది కదా, ఇంకో సెకండ్ బ్లాక్ లైన్ ఉంటుందా, అక్కడి నుంచి కరెక్ట్గా మనకు రివర్స్ అయింది అంటే మాత్రం ఇంకా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోద్ది స్ట్రాంగ్. ఓకే, ఎల్లో డాటెడ్ బిలో ఉంటేనేమో డౌన్ వస్తుంది, ఈ లెవెల్ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ జంప్ ఇస్తుంది. ఓవరాల్ అయితే అప్ సైడే ఉంది వ్యూ. అలాగే ఎప్పుడు మనం సెల్ సైడ్ ఉంటాం, ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఉందా, ఈ బ్రేక్అవుట్ లెవెల్ బిలో వచ్చింది అంటే యాష్ లైన్ పక్కా టచ్ చేస్తుంది. ఏది 24,150 బ్రేక్అవుట్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది అంటే మాత్రం వీక్ హై లెవెల్ అబవ్ రావాలి, అక్కడ నుంచి జంప్ ఇస్తుంది ఇంకా. ఓకే, ఇది ఓవరాల్ అయితే మనకి మార్క్ చేయవలసిన లెవెల్ వీక్ హై లెవెల్ అండ్ ఇది కూడా బ్రేక్అవుట్ లెవెల్ ఉంది కదా, ఈ 2. అలాగే ఇంపార్టెంట్ లెవెల్ అయితే మనకి ఎల్లో డాటెడ్ లైన్. ఓకే, సో సింపుల్. ఈరోజు దాదాపుగా ట్రెండీ డే కూడా అవ్వచ్చు బుల్ సైడ్, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాదాపుగా అయితే నేను మార్కెట్లో ఉండకపోవచ్చు, నాకు చాలా లేట్, టైం ఒకటి చేంజ్ అయింది కదా, లేట్ అయిపోతుంది. సో దానివల్ల రేపు ఉంటా. రేపు థర్స్డే మళ్ళీ నాకు లేదు ఆఫీసు. సో ఇది ఫ్రెండ్స్, దీని వ్యూ ఇలా ఉంది. అలాగే ఇది కూడా అంతే. ఇది ఎక్కడుందంటే ఇది కూడా సేమ్ మార్క్ చేయవలసిన లెవెల్స్ ఇవే. ఓకే, వీక్ హై లెవెల్ ఉందా, ఈ వీక్ హై లెవెల్ నుంచి రాసి పెట్టుకోండి, కన్ఫామ్గా మనకి ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది. సో నో డౌట్ ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఇంకా సూపర్. ఇదైతే ఎలాగో మంత్లీ లెవెల్స్ క్రాస్ చేసి వచ్చింది కాబట్టినే గ్యాప్ డౌన్ వేశారు కదా. సో ఇది సూపర్. ఇది కూడా నాకు అలాగే కనిపిస్తుంది. ఇంతవరకు అయితే రావచ్చు. ఈ 2 చార్ట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ ఏరియా నుంచి మళ్ళీ కొంచెం డౌన్ వస్తే రావచ్చు, కానీ ఓవరాల్ అయితే బ్లైండ్ టార్గెట్ అయితే ఇది మనకి ఈరోజు. ఈ 2 ఇక్కడ మార్క్ చేస్తాను, ఇది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లాగేయచ్చు ఈరోజు పైకి. అది ఫ్రెండ్స్ నా అనాలిసిస్. ఇంకా మొబైల్గా పట్టుకునే వేరే ఏం చూడలేము అని. ఓకే, ఇది కూడా వీక్ హై ఉందా, ఈ వీక్ హై అబోవ్ ఉంది అంటే కోబ్రా నుంచి ఈ వీక్ హై డౌన్ వచ్చి జంప్ ఇస్తుంది. ఇది కూడా అంతే ఉంది, సేమ్. అన్ని బుల్ సైడ్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఏదైతే మనం అనుకుంటున్న లెవెల్ బిలో ఉందో అప్పుడే పిఈ సైడ్ చూడండి, అంతవరకు నో పిఈ. ఓకే, ఇంకా ఉన్నాయి ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇవి క్రూడ్ ఏంటంటే ఇప్పుడు మంత్లీ లెవెల్స్ క్రాస్ చేసి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇది న్యూస్ వల్ల వెళ్ళిపోయింది, కానీ ఎలా వెళ్ళిందో అలా దింపాలన్నది ఇక్కడ ఏదో మార్క్ చేసాం కదా అప్పుడు మనం. ఇక్కడ ఈ లెవెల్ నుంచి డౌన్ సైడే ఉంది కదా, కానీ అది ఏమైంది, న్యూస్ వల్ల కేవలం మనకి అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అది. సో ఓవరాల్ ఎలా వెళ్ళిందో అలా దింపుకుంటూ వస్తున్నారు.
ఈరోజు ఏమవుతుందంటే ఇది ఉందా, మంత్లీ లెవెల్స్ ఉందా, ఇక్కడ వరకు అయితే రావాల్సిందే. ఇది ఏది కూడా ఆపదు. సో మన టార్గెట్ వచ్చి ఇది ఈ జోన్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే రావాలి. ఎందుకు అంటే ఇవాళ డేట్ అంతా 11 కదా, ఇంకా చాలా రోజులు ఉంది మంత్లీ క్లోజ్ అవుతానికి. సో అందుకే నేను ఎప్పుడు కూడా వన్స్ మన లెవెల్స్ క్రాస్ చేసి వెళ్ళిందంటే వెళ్ళనండి, అన్ని 1000 పాయింట్స్ వెళ్ళినా నేను పట్టించుకున్నాను చెప్తా. సో అలాగే ఎందుకు అంటే ఎలా వెళ్ళిందో అలా డౌన్ గ్యాప్ డౌన్లు వేసుకుంటూ వస్తూ ఉంటారు, లేదా బిగ్ ఫాల్ అవుతూ వస్తుంది. సో ఈ రీజన్తోనే నేను ఆపోజిట్ ట్రేడ్సే చూస్తా తప్ప ఫ్లోలో వెళ్ళను అవుట్ ఆఫ్ ది లెవెల్స్ తర్వాత. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇదే కదా, నిన్న మనందరం మాట్లాడుకున్నాం. నేను చెప్పిన లెవెలు ఏది ఇక్కడ పెడితే ఇది తీసేసి ఇవన్నీ తీసేయండి. ఎగ్జాక్ట్లీ ఇదే కదా, 84. ఓకే, 8400 నుంచి కరెక్ట్ పడిపోయింది. ఓపెన్ చేయటం కూడా అక్కడే చేశారు ఆల్మోస్ట్. సో మళ్ళీ రీటెస్ట్కి వచ్చినా మళ్ళీ అక్కడి నుంచే ఫాలో అయింది. నిన్నేమో ఇక్కడ ఇది ఉందా, ఇది సప్లై జోన్, ఇది డిసైడింగ్ లెవెల్స్ అని చెప్పాం గ్రూప్లోనే, టెలిగ్రామ్ గ్రూప్లోనే కదా నేను చెప్పింది. సో ఇది డిసైడింగ్, ఇది సప్లై జోన్ కాబట్టి మనకి సప్లై జోన్ నుంచి కోడితే ఎక్కడ పడిందో వచ్చి డిమాండ్ జోన్లో వదిలేశారు దీన్ని. సో ఇలాగే ఉంటుంది ఇది. ఎనీవే మనకు మంత్లీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వచ్చేస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవటం ఇందులో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ మరి.